అసెంబ్లీలో బీఆర్ఎస్ దే అప్పర్ హ్యాండ్. శాసనసభ సాక్షిగా విపక్ష నేతలు అధికార పక్షాన్ని చెడుగుడాడుతున్నారు. ఫ్రేజర్ బెంచ్కు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. బడ్జెట్ భద్రపై జరుగుతున్న చర్చలో బీఆర్ఎస్ నాయకత్వం విషయం పరిజ్ఞానాన్ని ప్రదర్శిస్తుంటే కాంగ్రెస్ లీడర్షిప్ రాజకీయాల ఆరోపణలు వ్యంగ్యాస్త్రాలకే పరిమితమై బేలతనాన్ని చాటుకుంటోంది. ఫ్లోర్ మేనేజ్మెంట్లో అధికార పక్షం వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుందని అసెంబ్లీ లాబీస్లో వినిపిస్తున్న కామెంట్. సభ నిర్వహణలో కూడా అజమాయిషీ కొరబడుతుందనే చర్చ సాగుతోంది. భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అధికార పక్షానికి 3 చెరువుల నీళ్లు తాగిస్తున్నారు. గత బీఆర్ఎస్ పాలనపై నీలాప నిందలు వేస్తూ కేవలం రాజకీయ విసుర్లకే ట్రెజర్ బెంచ్ పరిమితమవుతోందనే వాదనలు అసెంబ్లీ లాబీల్లో వినిపిస్తున్నాయి. విషయ పరిజ్ఞానం కొరవడినందువల్లనే మంత్రులు, ఇతర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అలా రాజకీయ ఆరోపణలకు పరిమితం అవుతున్నారనేది అపవాదు. పీఆర్సీ, ఆర్టీసీ లాంటి అంశాలపై చర్చ వచ్చినప్పుడు మంత్రులు సూటిగా సమాధానం ఇవ్వకుండా డొంకతిరుగుడు పందాను అవలంబించారనేది టాక్. బడ్జెట్ లాంటి కీలక సమావేశాల్లో హాజరవడానికి వచ్చే ముందు మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు గణాంకాలు, ఇతర సమాచారంపై హోంవర్క్ చేయటం లేదనే విషయం వాళ్ల ప్రసంగాల ద్వారా స్పష్టమవుతుందనేది విశ్లేషకుల అబ్జర్వేషన్. ఇలా అయితే మర్నాడు మీడియాలో కూడా అసలు విషయం పక్కదారి పట్టి కొసరు విషయాలు హైలైట్ అయ్యే ప్రమాదం ఉందని జర్నలిస్టులు సైతం చెవులు కొరుక్కుంటున్నారు. అసెంబ్లీ స్పీచుల్లో ఒక్క శ్రీధర్ బాబు మినహా మిగతా మంత్రులెవరి ప్రసంగాల్లో స్పష్టత, పరిపక్వత ఉండటం లేదనేది వివిధ వర్గాల పరిశీలన. ఇక ట్రెజర్ బెంచ్ డైలమా కథ ఇలా ఉంటే, మరోవైపు ప్రతిపక్షం ఫ్లోర్లో స్వైర విహారం చేస్తోంది. ఒక పక్క కేటీఆర్, మరో పక్క హరీష్ రావు, ఇంకో పక్క జగదీష్ రెడ్డి అధికార కాంగ్రెస్ ను ఏకిపడేస్తున్నారు. వాడివేడి ప్రసంగాలతో సభను ఉర్రూతలూగిస్తున్నారు. కాంగ్రెస్ పొలిటికల్ సెటైర్లకు కౌంటర్ గా స్పైసీ కామెంట్స్ తో సభను అదరగొడుతున్నారు. ఒక్కో సబ్జెక్ట్ ను ఎంచెంచి ఒక రిథమిక్ ఎకోతో ముథోడ్ జవాబులు ఇస్తున్నారు. అటు విషయ పరిజ్ఞానంతో సమాధానాలు ఇస్తూనే సీఎం, మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజకీయ విసుళ్లను అదే రీతిలో చెరిగి పడేస్తున్నారు. పేమెంట్ కోటాలో రేవంత్ సీఎం పదవి కొట్టేశారని కేటీఆర్, రైఫిల్ రెడ్డి అంటూ హరీష్ రావు, చంద్రబాబుకు డబ్బుల సంచులు మోసావంటూ జగదీష్ రెడ్డి బిఫిట్టింగ్ కౌంటర్లు ఇవ్వడం హాట్ టాపిక్ గా మారాయి. హౌస్ లో బీఆర్ఎస్ నేతల సంచలన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సామాజిక మాధ్యమాలు వేదికగా ట్రెజర్ బెంచ్ అవగాహన రాహిత్యం బట్టబయలవుతోందనే వాదనలు వినిపిస్తున్నాయి. నేను కూడా అనొచ్చు అధ్యక్ష, పేమెంట్ కోటాలో ముఖ్యమంత్రి పదవి కొట్టేసిన నేను కూడా మాట్లాడడం, మేము కూడా మాట్లాడతాం. మా నాయకుడు కేసీఆర్ హరిశ్చంద్రుడే, మీలాగా సంచులు మోసే చంద్రుడు వాడు. చంద్రుడి సంచులు మోసి జైలు పోయింది నువ్వు. ఇదిలా ఉంటే తనపై బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు ముఖ్యమంత్రి రేవంత్ కు మింగుడు పట్టం లేదట. అసెంబ్లీ కేంద్రంగా ప్రతిపక్ష నేతలు ఓవైపు ఆడుకుంటుంటే తనకు మద్దతుగా ఒక్క మంత్రి లేదా ఎమ్మెల్యే కూడా లేచి కౌంటర్ ఇవ్వకపోవడం రేవంత్ కు ఆగ్రహం తెప్పిస్తోందని వినికిడి. మంత్రుల వ్యవహార సరళిపై కేబినెట్ సమావేశాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాహాటంగానే తన అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారట. తనకు మద్దతుగా ఎందుకు నిలబట్టలేదని ఆయన మినిస్టర్స్ ను నిలదీసిపోయట. తనకు కాకపోయినా కనీసం తన చైర్కైనా గౌరవం ఇవ్వాలి కదా అని ఆక్షేపిస్తున్నారట. అసెంబ్లీలో తనను టార్గెట్ చేస్తూ ఇంత తతంగం జరుగుతున్నా మంత్రులందరూ మిన్నకుండిపోవడం సీఎం రేవంత్ ను మరింత కలవరానికి గురిపెడుతోందట. చివరకు తనకు మద్దతుగా మాట్లాడే కోమటిరెడ్డికి మైక్ ఇవ్వాల్సిందిగా స్పీకర్ ను సీఎం రేవంత్ బతిమాలుకోవాల్సి వచ్చిందనేది లాబీ టాక్. మరోవైపు ఫ్లోర్ మేనేజ్మెంట్ పై కూడా ట్రెజర్ బెంచ్ అజమాయిషీ కోల్పోతుందనేది పరిశీలకుల అభిప్రాయం. మునుపెన్నడూ లేని విధంగా సభ్యులు వెల్లోకి దూసుకొస్తుండటంతో సభ ఆర్డర్ తప్పుతుందనేది వాళ్ల క్రిటికల్ అనాలిసిస్.